ప్రతి మూల కెమెరాలు ఉన్న ఇంట్లో 14 మందిని బంధించి వారికి బయటి వాతావరణం చూపకుండా, టైం చెప్పకుండా, పేపర్ ఇవ్వకుండా, టీవీ, ఫోన్ లేకుండా కేవలం 4 గోడల మధ్య ఉంచి వారి మధ్య భావోద్వేగాలను క్యాప్చర్ చేయడం ఈ షో ఉద్దేశం. టీవీ నటుడు సమీర్, ఐటెం గార్డ్ ముమైత్ ఖాన్, కమెడియన్ ధన్రాజ్ తదితరులు పాల్గొంటున్న ఈ షోలో సభ్యులను క్లాస్ట్రోఫోబియా బాధిస్తుందని తెలియవస్తుంది. క్లాస్ట్రోఫోబియా అంటే కిటికీలు లేని గదుల్లో, లిఫ్టులలో, జనసమూహాల్లో ఊపిరాడని భావన. ప్రస్తుతం నటుడు సంపూర్ణేష్ బాబు బిగ్ హౌస్ లో ఈ భావనతో బాధపడుతున్నాడు. నాది పల్లెటూరు నేపథ్యం, ఇక్కడ నన్ను బంధించేసినట్లుగా ఉంది, నన్ను పంపించేయండి అని అతడు బిగ్ బాస్ షోలో ప్రాధేయపడ్డాడు. బిగ్ బాస్ అన్ని విధాలా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసిన సంపు వెళ్లిపోవడానికే ఇష్టపడడంతో అతడికి డోర్స్ తెరుచుకుని వెళ్లిపోమన్నాడు బిగ్ బాస్. ఇందుకు గాను కాంట్రాక్ట్ ప్రకారం షో మధ్యలో వెళ్లిపోతే తదనంతరపు ఆర్థిక, చట్టపరమైన విషయాలను సంపు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఈ షోకు గాను సంపుకు వారానికి 10 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఉన్నట్లు సమాచారం. ఇలా కాంట్రాక్ట్ ను ఉల్లంఘించి మధ్యలోనే సంపు షో నుండి వెళ్లిపోయాడు కాబట్టి అతనికి రావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకపోవచ్చు. ఇక చట్టపరమైన సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుందంటున్నారు. అయితే ఈ ఎపిసోడ్ వెనుక ఓ దారుణం చోటు చేసుకోబోయి ఆగిందని టీవీ మీడియా అంతర్గత వర్గాల కథనం. బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ సంపూర్ణేష్ బాబు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అదృష్టం బాగుండి అది సీరియస్ అవ్వలేదు కాబట్టి బయటపడ్డాడంటున్నారు. అసలేమైందంటే సంపూర్ణేష్ బాబు మ్యానిక్ బిహేవియర్ తో బిగ్ బాస్ హౌస్ లో సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్తున్నారు. అతను కిచెన్ లో కత్తులతో మొదట తనను తాను చంపుకుంటానని బెదిరించాడని, అయితే బిగ్ బాస్ అతన్ని బయటకు పంపే ఉద్దేశ్యం లేదని అనడంతో తనను ఎలాగైనా బయటకు పంపాలంటే తనను తాను గాయపరుచుకోవటం ఒక్కటే మార్గమని సంపు ప్రయత్నించాడు. అది ఓ టైంలో సీరియస్ అయ్యే పరిస్థితి వచ్చిందని, అదృష్టం బాగుండి బయటపడ్డాడు కానీ అది సూసైడ్ గా మారేదని చెప్పుకుంటున్నారు. అయితే ఈ షోను చూస్తున్న ఆడియన్స్ ఈ వైలెంట్ బిహేవియర్ ని చూసి తట్టుకోలేరని దాన్ని ఎడిట్ చేసి ప్రసారం చేశారని తెలుస్తోంది. Thanks for watching. Please subscribe our channel.